శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ జాగృతి కార్యకర్తలతో ఎయిర్పోర్ట్ అంతా నిండిపోయింది. పార్టీ పేరు లేకుండా కవితకు స్వాగత ప్లకార్డ్స్ ఏర్పాటు చేశారు. టీం కవితక్క అంటూ కటౌట్లు పెట్టారు. బ్యానర్లలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఫోటోలు కనిపించలేదు. కవిత స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రైట్, మొత్తం తెలంగాణ రాజకీయాల్లో కవిత రాసిన లేఖ కలకలం సృష్టిస్తున్న వేళ హైదరాబాద్ చేరుకున్నారు కవిత. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమెకు స్వాగతం పలికారు. టీం కవితక్క అంటూ ప్లకార్డులు ఏర్పాటు చేయడం, అందులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఫోటోలేవి లేకపోవడం ప్రస్తుతం ఒక చర్చకు దారితీస్తున్న పరిస్థితి. మా కరెస్పాండెంట్ దిలీప్ ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. దిలీప్, చెప్పండి. చూస్తున్నాం కవిత ఫోటోలు, ప్లకార్డ్స్ మాత్రం కనిపిస్తున్నాయి. టీం కవితక్క అని మాత్రం రాసున్నట్టుగా చెప్తున్నారు. ఎవరు ఈ స్వాగత ఏర్పాట్లన్నీ చేసినది అండ్ కవిత రెస్పాన్స్ గురించి కూడా అంతా వెయిట్ చేస్తున్నారు. రైట్, చూస్తున్నాం హైదరాబాద్ చేరుకున్నారు కవిత. ప్రస్తుతం కవితకి ప్లకార్డ్స్ ఏర్పాటు చేశారు. టీం కవితక్క అంటూ కూడా ఈ ప్లకార్డ్స్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. కవితకు స్వాగతం పలుకుతూ తెలంగాణ జాగృతికి సంబంధించిన వారంతా భారీగా స్వాగతం పలికారు. అయితే పార్టీ పేరు లేకపోవడం, ఎక్కడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఫోటోలు కానీ వాళ్ళ ప్రస్తావన కానీ లేకపోవడం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది. గ్రాడ్యుయేషన్ డే కోసం కవిత యుఎస్ వెళ్లారు, తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఇప్పటికే కవిత రాసినట్టుగా ఉన్న లేఖ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కి సంబంధించి కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో ఈ లేఖకి సంబంధించి కవిత ఏమంటారు, ఆమె రెస్పాన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే చర్చ ప్రస్తుతం నడుస్తోంది. దిలీప్ పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. దిలీప్, ఢిల్లీ చూసుకోవచ్చు. సో వారం రోజుల పాటు అమెరికా పర్యటన ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత కాసేపు క్రితమే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. సో ఇప్పుడు నిన్న సాయంత్రం నుంచి కూడా కవిత పేరు మీద కేసీఆర్ కు లేఖ రాసినట్టుగా ఒకటి అయితే అల్చల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అది రాజకీయంగా రైట్, కవిత మాట్లాడుతున్నారు, చూద్దాం. జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గత పార్టీలో మా నాయకుడికి చేసినటువంటి అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉన్నది ఎవరన్నటువంటి ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఐ హ్యావ్ రిటర్న్ టు మై ఫాదర్ శ్రీ కేసీఆర్ గారు ఫీడ్బ్యాక్ విచ్ ఐ గాట్ ఫ్రమ్ every nature of the leader from our party and from Telangana people only 2 weeks back. I've always listened to my father at various stages. Whenever I needed to give him any feedback, I've always listened to him. This time it got out. I believe it is the handiwork of some of the cowards in the party, and the party should decide how to deal with them. I have not written anything negative against KCR garu or the party. To strengthen the party, and to work for the people of Telangana. Feedback mechanism is necessary, and that is what I have done. Thank you. Jai Telangana. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు. కానీ కేసీఆర్ గారికి కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నాయి. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారికి అంతరంగికంగా హైదరాబాద్ చేరుకున్నారు కవిత. కవిత కామెంట్స్ కూడా ఇప్పుడు చూసాం. 2 వారాల క్రితం కేసీఆర్ కు లేఖ రాశా అని చెప్తున్నారు కవిత. ఇటీవల జరిగిన సభకి సంబంధించి ఈ లేఖలో వివరించినట్టుగా కవిత చెప్తున్నారు. కేసీఆర్ దేవుడు అంటూనే ఆయన చుట్టూ కొంతమంది ఉన్నారు, వారి వల్ల కొంత నష్టం జరిగింది పార్టీకి, వ్యక్తులకి అంటూ కూడా కవిత స్టేట్మెంట్ ప్రస్తుతం చూస్తున్నాం. తన పర్సనల్ అజెండా అంటూ ఈ లేఖలో ఏమీ లేదు, ఈ లేఖ రాయడంలో తన పర్సనల్ అజెండా ఏమీ లేదు అంటూ కూడా కవిత చెప్పడం మనకు కనిపించింది.